రైతులకు రుణాలన్నీ మాఫీ చేసి రుణ విమోచన చట్టాన్ని చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో మక్తాల్ మండల కేంద్రంలోని గ్రామాలలో ప్రచారం నిర్వహించడం జరిగింది। ఈ ప్రచార కార్యక్రమానికి అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి రాము హాజరై మాట్లాడడం జరిగింది। ఈ సందర్భంగా మక్తాల్ పిసిసి సెంటర్ దగ్గర రైతులను కలిసి మాట్లాడడం జరిగింది। గతంలో రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేసి కేంద్ర ప్రభుత్వం సామీనాథ్ కమిషన్ సూచించినట్లు సమగ్ర ఉత్పత్తి ఖర్చు 50% కలిపి మద్దతు ధర నిర్ణయించాలని, ఇది రైతులకు చట్టపరంగా దొరకాలని, దీనికి అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కొనసాగాలని ఎస్కేఎం డిమాండ్ చేస్తోందన్నారు। ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రైతులకు ఉపయోగపడే విధంగా మార్చాలని ఏయుకేఎస్ ఉపసంహరించాలని డిమాండ్ చేసింది। భారత అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం రైతుల ప్రయోజనం పనంగా పెడుతున్నందువల్ల వీరిని మోసపుచ్చడమేనని, అందువల్ల ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించాలని, అదేవిధంగా ఉపాధి హామీ పథకం పని రోజున 200 రోజులకు పెంచాలని, కూలీ రోజుకు 600 ఇవ్వాలని, వ్యవసాయ కార్మికులకు కనీస పెన్షన్ 10,000 రూపాయలు పెంచాలని ఎస్కేఎం డిమాండ్ చేసింది। ఇదే విధంగా స్కీమ్ వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, వలస కార్మికులు, కౌలు రైతులు హక్కులను ప్రభుత్వం గుర్తించాలని ఎస్కేఎం డిమాండ్ చేసిందని అన్నారు। ఆ ఖర్చులు కాకుండా మీకు అదనంగా మనకు లబ్ధి చేకూరుస్తాము అనే రకంగా వాళ్ళు మాట్లాడిండ్రు। మన భారతదేశంలో ఒక క్వింటాల్ వరి పండించడానికే ప్రభుత్వం వేసినటువంటి లెక్కల ప్రకారంగానే 2200 ఖర్చు వస్తుంది, 2200 ఖర్చు వస్తుంది। అయితే వాళ్ళు ఏమని చెప్పారంటే 2200 కాకుండా అదనంగా ఒక 50% కలిపి 2200 దానికి ఒక 1100 కలిపితే 3300 అయితే ఒక క్వింటాల్కి ఈ రకమైనటువంటి ధర ఇస్తాము అని చెప్పి అంటే మనం అందరం కూడా సంతోషపడతాం। కానీ ఆ దానికి సంబంధించి 310 రూపాయలు మనకు ఈ వరి క్వింటాల్ కొనడం అనేది మనకు జరుగుతూ ఉంది। ఈ దానికి అంటే ఇది ఒక గ్యారంటీగా ఉంటుంది అని అంటే మన బయట మార్కెట్లో కొనికపోతే ఈ ధర ఉండదు, అమ్మనికపోతే అది 1600 1700 ఉంటుంది, లేదు దాంట్లో మాయిశ్చర్ ఎక్కువ ఉంది అనే దాంతో అనేక రకాలైనటువంటి తరుగు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది। ఇది ఏంది, ఎందుకు ఇట్లా ఉండాలి అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి। రైతుల పరిస్థితులు అంతగానో బాగా ఉన్నవా అని ఆలోచన చేసినప్పుడు చాలామంది అప్పుల పాలై పెట్టుబడులు పెట్టి ఓపస్ రాకుండా ఇబ్బందులు పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నది। రోగాలు వచ్చినా, నొప్పులు వచ్చినా, లేకపోతే ఇంట్లో పిల్లల్ని చదివించుకోవాలనుకున్నా, ఏమైనా ఇంత అనారోగ్యం పాలైనప్పటికీ ఉండే భూములు ఇంత అమ్ముకొని వలసపోయే పరిస్థితులు ఈ దేశం లోపల దాపురిస్తున్నటువంటి పరిస్థితి ఉంది। ఇది ప్రభుత్వం ఆలోచన చేసి కనీస మద్దతు ధరల చట్టాన్ని చేయాలని, రైతులకు సంబంధించి పెట్టుబడులు ఏవైతే ఉందో పెట్టుబడి సహాయాన్ని వాళ్ళు 15,000 ఇస్తామని చెప్పన్నారు, దాన్ని ఆపూర్తి చేయకుండా రేవంత్ రెడ్డి 12,000కు దాన్ని కుదించినటువంటి పరిస్థితి ఉంది। అదే రకంగా రుణమాఫీని కూడా 2 లక్షల వరకు చేస్తామని చెప్పన్నారు, అది కూడా అరకొరనే చేసి దాన్ని కూడా కొంతమందికి మాత్రమే చేసి దాదాపు 40-50% మందికి ఇప్పటికి కూడా ఆ రుణమాఫీ కూడా చేయలేనటువంటి పరిస్థితి ఉంది। అందుకోసం అని చెప్పి మనం ఈ అన్ని సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా భారతదేశంలో ఉండే యావత్ రైతాంగం అంతా కూడా ఒక తాటిపైకి వచ్చి పోరాటం చేస్తే కానీ ఈ సమస్యల పరిష్కారం అయితే మనం ఒక ఐక్యంగా లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎన్ని వాగ్దానాలైనా చేసి ఎన్నికల్లో నమ్మించి ఓట్లు తీసుకొని అధికారంలోనికి రావడానికి మాత్రమే రైతాంగాన్ని ఉపయోగించుకుంటున్నారు। అందుకోసం అని చెప్పి భవన్ చెప్పినట్టుగా 523 సంఘాలు ఈరోజు దేశవ్యాప్తంగా ఒక్కటయ్యి ఈ 20కి బంధు అంటే గ్రామీణ బంధు కోసం పిలిపించింది। అది జూలై 9కి వాయిదా పడింది। ఈ దేశంలో ఉండే అంతర్గతంగా ఉండే యుద్ధాలు ఇటువంటి పరిస్థితులలో మనం రైతులు ఈ దాన్నంతా కూడా గ్రహించి ఒక తాడిపైకి వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి ఆ రకంగా ఉండాలని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ జరిగేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నావో వాటిని తీసుకొని మీ ముందుకు రావడం జరిగింది। మీరందరూ కూడా మీ గ్రామాల్లో మీ ప్రాంతాల్లో ఐక్యం కాకుండా సమస్యల పరిష్కారం కాదు, అడగకుండా అమ్మాయినైనా అన్నం పెట్టాలన్నట్టుగా మనం అడగకుండా ఏ అధికారి కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ మనం ఆదుకునే పరిస్థితి ఉండదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం పోరాడి మన హక్కుల్ని సాధించుకుందాం, పోరాడి మన కనీస మద్దతు ధరల చట్టాన్ని సాధించుకుందాం। ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ కొత్తగా కూడా మనం పోరాడాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను।